కాళ్ళు కడుక్కొని వస్తానని ఇంతసేపు చేస్తున్నారంటమ్మా. స్టోర్ రూమ్ దగ్గర ఏం చేస్తున్నారు? ఇంతకీ మా వెధవులు మీ కాళ్ళు ఎక్కడ కడుక్కోవాలో చూపించలేదా? చూపించాను నాన్నమ్మా, కాళ్ళు కడుక్కున్నాము. మరి ఎందుకు ఇంత ఆలస్యం అయింది? అక్కడ స్టోర్ రూమ్ దగ్గర ఏం చేస్తున్నారు? పాపం, మన కళ్ళు గప్పి ఇంట్లోకి వచ్చిన పాముని కాపాడడానికి వెళ్ళినట్టున్నారమ్మా. అచ్చి బాబోయ్, కళ్ళు గప్పి ఇంట్లోకి వచ్చిన పాము అంటే కొంపతేసి మా అమ్మ నాన్న గురించి అయితే అనలేదు కదా? ఓహో, రాత్రి ఓ పాము గదిలో దూరిందన్నావు. ఆ పాము గురించేనా నువ్వు చెప్పేది? అవును బామ్మగారు, మేము కాళ్ళు కడుక్కుంటుంటే మీ పని వాళ్ళు పాము పట్టి అతన్ని తీసుకొచ్చారు. అంతలోపే ఆ పాము గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఆ విషయం పాములు పట్టేవాడికి చెప్పి ఆ గడ్డిలో చూస్తున్నాం, మీరు వచ్చారు, మేము వచ్చేసాం. అంటే ఆ పావును పట్టుకోలేదా మీరు? పావును పట్టుకోవడానికి పావులోని పిలిపించానమ్మా. కానీ ఈలోపే చిట్టెమ్మ రవిలు వాడిని వెనక్కి పంపించేశారు. అయితే ఏంట్లే, నేను ఏ పాము కోసమైతే వెతుకుతున్నానో అదే పాము నన్ను వెతుక్కుంటూ నా ఇంట్లోకి వచ్చినట్టుంది. దాన్ని పాములోడు వదిలిపెట్టినా ఈ వీరనారాయణ వదిలిపెట్టడం. దేవుడా, అంటే ఇందాక వీరనారాయణ బాబాయ్ చెప్పింది పాము గురించి కాదు, ఇంట్లోకి వచ్చిన మా అమ్మ నాన్న గురించి అన్నమాట. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు వీరనారాయణ. నువ్వేంటి పాము కోసం వెతకడం ఏంటి? ఆ వెతుకుతున్న పాము ఇంట్లోకి రావడం ఏంటి? అమ్మా, గతంలో మనం ఆ పాము వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డామో మర్చిపోయావా? నేనెందుకు మర్చిపోతాన్రా, నాకు బాగా గుర్తుంది. మరైతే ఎందుకు వదిలేశావు? గది తలుపులు తెరవాలి కదా. తెరుద్దామని అనుకున్నానమ్మా. యువతల చిట్టెమ్మని రవిచంద్రని హోమం దగ్గర కూర్చోబెట్టాలి కదా, అందుకే వచ్చాను. వీళ్ళు ఇలా పూజలో కూర్చోగానే నేను అలా వెళ్ళి ఆ గది తలుపులు తెరుస్తాను. అక్కడున్న పాములు అదే పాము సంగతి ఏంటో తేలుస్తాను. అలాగే నాన్న. చిట్టమ్మా, నువ్వేంటి అంత కంగారు పడిపోతున్నావు? మొహానికి ఆ చెమట్లేమిటి? అచ్చి బాబాయ్, బాబాయ్ మాటలకి నా కోళ్ళంతా చెమటలు పట్టేశాయి. అంటే హోమగుండం బాగా వేడిగా ఉంది కదా నాన్నమ్మా, అందుకే చెమటలు పట్టేశాయి. హోమగుండం ఇంకా వెలిగించలేదు కదమ్మా, నీకప్పుడే చెమటలు పట్టేసేయా? ఎలిగించారనుకున్నా నాన్నమ్మా. బావా రా కూసుందామా? రండి, అలా కూర్చోండి. అమ్మా, ఇక పూజ మొదలు పెట్టచ్చా? ఇప్పటికే చాలా ఆలస్యమైంది పంతులు గారు, ఇక పూజ మొదలు పెట్టండి. పూజ అయ్యేంత వరకు చిట్టమ్మ రవిచంద్రులు ఒక్క అంగుళం కూడా కదలకూడదు. అలాగే బాబు, బొట్టు పెట్టుకోండి. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. అలా కదలకూడదనే కదమ్మా పూజలో కూర్చోబెట్టాం. సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం
చిటిమా, మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో ఎవరి కోసం వచ్చామో మొత్తం వీళ్ళకి అర్థమైపోయినట్టుంది. అందుకే పాము పేరు చెప్పి అత్తయ్య మామయ్య గురించే మాట్లాడుకుంటున్నారు. అవును బావా, వాళ్ళు నడిపిద్దామని వచ్చి మనం ఇరుక్కుపోయాం. ఇప్పుడు పూజ మొదలైందంటే వీరనారాయణ బాబాయ్ గది దగ్గరికి వెళ్ళడం, అమ్మ నాన్నల్ని చూడటం, మా అమ్మ నాన్నల్ని చంపేయటం ఖాయం బావా. చిట్టమ్మా, పూజలో కూర్చున్నప్పుడు మాట్లాడకూడదమ్మా. ధ్యాసంతా మీ అమ్మా నాన్నల మీద కాదు. అమ్మ నాన్ననా? అదే పాపం, మీ అమ్మా నాన్నలు వచ్చుంటే బాగుండేదన్న నీ ఉద్దేశం నాకు అర్థమైందమ్మా. కాసేపు వాళ్ళ గురించి వదిలేసి హోమం మీద దృష్టి పెట్టమ్మా. ఉమ్, అలాగే నాన్నమ్మా. అయముహూర్తస్వహూర్తస్తు కంకణధారముహూర్తస్వహూర్తస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం మధ్యకాల పూజితాస్తు ధ్రువం దేరాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చరాశ్రం ధారయతాం ధ్రువం శతమానం భవదేవాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. అమ్మా, నేను వెళ్ళి ఆ గస్సంగ తిండి చూసొస్తాను. స్వామి వినాయక, మా అమ్మ నాన్నలే కనుక ఏ నేరము చేయని వాళ్ళైతే వీరనారాయణ బాబాయ్ కంటపడకూడదు స్వామి. నన్ను నమ్మి ఈ హోమం జరుపుతున్నందుకు నాకు న్యాయమే చేస్తావో అన్యాయమే చేస్తావో నీ ఇష్టం స్వామి. మొక్కమ్మా, బాగా మొక్కు. నీ మనసులో ఉన్న కోరికలన్నీ ఫలించాలి. అవును స్వామి, నా భక్తే నిజమైతే, మా అమ్మ నాన్నే సత్యవంతులైతే, నువ్వు ఏదో ఒక రూపంలో వచ్చి వీరనారాయణ బాబాయ్ ఆ గద్దె దగ్గరికి వెళ్లకుండా నువ్వే ఆపాలి స్వామి, నువ్వే ఆపాలి.
నమస్కారం వీరనారాయణ గారు. నమస్కారం బాబు. నమస్కారం అండి. మీరు నా పేరు వాసిరెడ్డి భవానీ. చిట్టమ్మకి బాగా దగ్గర బంధువుని. ఓ అలాగా, రండి. రెండండి అని ఇలాగే నిలబడ్డారే? ఇంటికొచ్చిన అతిథుల్ని గౌరవ మర్యాదలతో ఆహ్వానించాలి అనే విషయం మీ జమీందారు కుటుంబానికి నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. అంటే మీరు సడన్గా వచ్చేసరికి ఫ్లోలో ఏదో అనేసానులేండి. పిన్ని ఆహా, పర్వాలేదండి. పూజ పూర్తయ్యే వరకు నేనిలాగే నిలబడతాను. ఈవిడంటే సడన్గా ఎంట్రీ ఇచ్చింది. అసలు నిజంగా చిట్టెమ్మకి చుట్టమేనా లేక చిట్టెమ్మే కావాలని పిలిపించిందా? పిన్ని బాబాయ్ని మాత్రం బయటికి వెళ్ళనీకే. గడప దాటి బయటికెళ్తే నా పేరు భవానీయే కాదమ్మా. శేషమాంబ గారు, చెప్పమ్మా. నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందండి. మీ దగ్గర ఛార్జర్ ఏమైనా ఉంటే ఇస్తారా? ఉండండి, ఒక్క నిమిషం తీసుకొస్తాను. అలాగే. ఒరే గుత్తి అత్తలి, ఇద్దరు ఇలా రండి. ఏంటమ్మా పిలిచారు? మన అదృష్టం కొద్దీ చిట్టెమ్మ బయటికెళ్ళింది. ఆ లతని మీరు తీసుకెళ్ళిపోవడానికి ఇదే మంచి సమయం. ఇంకొక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ లతని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. అలాగేనమ్మా, ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదా. ఒక్క నిమిషం. నాకు తెలిసి మీరిద్దరూ అబద్ధపు పెదనాన్న పెద్దమ్మ అని లతకి కూడా తెలిసిపోయుంటుంది. అన్ని నిజాలు తెలిసాక కూడా నేను దగ్గరుండి దాన్ని మీతో పాటు పంపిస్తే భవిష్యత్తులో అది నన్ను శత్రువుగా చూడొచ్చు. నేను పెట్టమన్న చోట అది సంతకం పెట్టకపోవచ్చు, లేదా దాని మొగుడితో సంతకం పెట్టనివ్వకపోవచ్చు. సో నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను. ఆ తర్వాత బలవంతంగా లతని తీసుకెళ్ళండి. మీరుండగా తీసుకెళ్ళడమే కష్టమమ్మా. అలాంటిది మీరు లేకుండా లత మాతో వస్తుందంటారా? రాకపోతే జుట్టు పట్టుకొని తీసుకెళ్ళిపోండి. అలాగేనమ్మా, మీరింత హామీ ఇచ్చాక మేమెందుకు వదిలిపెడతాం? పద వెళ్దాం. ఓకే, వెళ్దాం రా. ఏయ్, ఎవరి చేయి పట్టుకున్నావో తెలుసా? అయ్ బాబోయ్, నన్ను క్షమించండి అమ్మా. దీని చేపట్టుకోపోయి మీ చేపట్టుకున్నాను. తప్పుగా అనుకోకురా. దాని చంపనుకుని నిన్ను కొట్టాను. వెళ్ళండి. దాయే అదురా.
శేషమామ గారు, దయచేసి నన్ను తిట్టుకోకండి. అబ్బే నేనేం తిట్టుకోవట్లేదమ్మా. నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, నాకు కాస్త మంచినీళ్ళు తెచ్చివ్వండి అమ్మా. అలాగే తల్లి. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. అమ్మా లత, ఏంటి పెద్ద ఛీ, ఈ దరిద్రపతి నాకు పెద్దమ్మేంటి? ఏంటండి? అదేంటమ్మా, నిన్నటిదాకా పెద్దమ్మా పెద్దమ్మా అన్నావు, ఇప్పుడేంటి ఏంటండి అంటున్నావు? నాతో పెద్దమ్మని పిలిపించుకునే అర్హత నీకు లేదే. పోనీలేవే, నిన్నేమైనా ఏమీ అందా, నన్ను ఏమైనా యారా అందా? ఏమండి అని కదా అంది. మరోలా అనుకోకమ్మ లత, మన దుబాయ్ ప్లేట్ టైం అవుతుంది, నువ్వు బయలుదేరితే వెళ్ళిపోదాం. దుబాయ్కా? ఇప్పుడా? నేను రాను. అదేంటమ్మా, నీకోసమే కదా అన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి టికెట్లు బుక్ చేశాం. ఇప్పుడు రానంటే ఎలా అమ్మా? పైగా నువ్వు రానంటే కాంతమ్మ గారు ఊరుకోరమ్మా, ప్రాణాలు తీసేస్తారు. ఎవరివి? నీవమ్మా. కానీ మా చిట్టెమ్మక్క లేనప్పుడు తీసుకెళ్తే ఆవిడొచ్చి మీ ప్రాణాలు తీసేస్తుంది. చిట్టమ్మ చిట్టమ్మ చిట్టమ్మ, ఎవరు చిట్టమ్మ? 2 లారీల జనం తీసుకెళ్లి వేసేద్దాం. ఏడ్చావులే, ఆపు. చూడమ్మా లత, ఇలా మారం చేస్తే ఎలా తల్లి? నిన్నటిదాకా అంటే నువ్వు నడవలేకపోయావు కాబట్టి ఆగాం. ఇప్పుడు ఎలాగూ నడుస్తున్నావుగా, నా మాట విని వెళ్దాం పదమ్మా. మా చిట్టెమ్మక్క లేకుండా నేను రాను. ఏంటే అడుగుతుంటే బెట్టు చేస్తున్నావు? నిన్ను మీరు నన్ను కొట్టినా చంపినా సరే నేను మాత్రం దుబాయ్కి రాను. రావా? ఆదిలక్ష్మి, కొడతారేంటమ్మా? కొట్టడం కాదే, లత జుట్టు పట్టుకున్నందుకు నీ ప్రాణాలు తీయాలి. మర్యాదగా దానికి క్షమాపణలు చెప్పు. అది కాదమ్మా. క్షమాపణ చెప్పు. నన్ను క్షమించమ్మా లత. చూడు లత, పాపం ఎంత కాదనుకున్నా వాళ్ళు మీ పెదనాన్న పెద్దమ్మలు. నీకోసమని దుబాయ్ నుంచి వచ్చారమ్మా. వాళ్లతో వెళ్ళడం నీ ధర్మం. వెళ్తాను కాంతమ్మ గారు, కాకపోతే చిట్టెమ్మక్క లేదు కదా అని. అమ్మవారు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా అని మీ చిట్టెమ్మక్క వచ్చేదాకా ఆ ఫ్లైట్ ఆగుతుందా చెప్పు? నిర్భయంగా వెళ్ళు. మీ చిట్టెమ్మక్కకి నేను చెప్తానుగా. అది కాదు కాంతమ్మ గారు. వెళ్ళో వెళ్ళో. ఇంకొక్కసారి వెళ్ళు అనిపించుకోకుండా వెళ్ళిపో, లేదంటే తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోతావు. అమ్మగారు, అని అంటాననుకున్నావా అమ్మా? అస్సలన్నమ్మా. కాకపోతే మీ చిట్టెమ్మక్క వచ్చే దారిలో యాక్సిడెంట్ జరగొచ్చు. కాలో చెయ్యో విరిగిపోవచ్చు, లేదంటే కళ్ళు పోయి గుడ్డిదైపోవచ్చు. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే నువ్వు సంతోషంగా దుబాయ్కి వెళ్ళిపోవాలి. అంత దూరం ఎందుకులేండి? మా చిట్టెమ్మక్క 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. నేనిప్పుడే వీళ్లతో పాటు దుబాయ్కి వెళ్తానండి. వెరీ గుడ్. వెళ్ళి రెడీ అయ్యిరా. అలాగే అమ్మగారు, ఇప్పుడే వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చేస్తాను.
కాంతమ్మ గారు మీ బుర్రలో కాస్తంత తిక్కుంది ఏంటండి? రేయ్ ఏంట్రా వాగుతున్నావు? మరి లేకపోతే ఏంటమ్మా, ఇందాకేమో లత దృష్టిలో నేను శత్రువుని అవ్వకూడదని అందుకని ఇంటి నుంచి వెళ్ళిపోతానని అన్నారు. ఇప్పుడేమో మధ్యలో ఎంట్రీ ఇచ్చేసి దాన్ని బెదిరించి బ్లాక్ మెయిలింగ్ చేశారు. మీరు మాకు అస్సలు అర్థం కావట్లేదమ్మా.